మేమంతా సిద్ధం పేరుతో రేపటి నుంచి నిర్వహించనున్న బస్సు యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్, అలాగే రేపు యాత్ర ప్రారంభమైన తర్వాత మొదటి సభ ప్రొద్దుటూరులో జరగబోతోంది. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, రేపు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచే మొదటి అడుగు వేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేపథ్యంలో శ్రేణుల్లో ఎలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది? రేపు అక్కడ ఏ సమయానికి స్టార్ట్ అవబోతున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించినటువంటి తర్వాత ఈ ఎన్నికల ముందు మరొక సంచలన విజయాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా వైనాట్ 175 అన్న టార్గెట్తో రాజకీయ కార్యక్షేత్రాన్ని అమలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి యాత్ర చేపట్టబోతున్నారు. బస్సు యాత్ర రేపు ఇక్కడి నుండి, ఇదే ప్రస్తుతం మనం ఉన్నది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పరమపదించినటువంటి ఆ వైఎస్ఆర్ ఘాట్, ఇది ఇక్కడ ఏదైతే అంత్యక్రియలు జరిగినటువంటి ప్రాంతం. సో వైఎస్ఆర్ ఘాట్ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న తర్వాత, వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుని ఇక్కడి నుండే బస్సు యాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రేపు 11 గంటలకు, రేపు ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరిన తర్వాత 1 గంట ప్రాంతానికి ఇడుపులపై చేరుకుంటారు. ఇడుపులపై చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. వైఎస్ఆర్ ఆశీర్వాదం అందుకుంటారు. వైఎస్ఆర్ ఆశీస్సులు పొందిన తర్వాత ఇక్కడి నుండే 1 గంటన్నరకు, రేపు మధ్యాహ్నం 1 గంటన్నర నుండి ప్రారంభం కాబోతుంది బస్సు యాత్ర. సో ఇడుపులపై నుండి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్ర 21 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సాగబోతుంది. 21 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా నిర్విరామంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1 గంటన్నరకు ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రారంభించేటువంటి ఈ బస్సు యాత్ర, ఈ యాత్ర పూర్తయ్యేంత వరకు కూడా ఇదే ప్రజల్లోనే, ప్రజాక్షేత్రంలోనే ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా రేపు 1 గంటన్నరకి ఇక్కడి నుండి ప్రారంభమైన తర్వాత కమలాపురం నియోజకవర్గం, జమ్మలవాడి నియోజకవర్గం మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. ప్రొద్దుటూరులో 4:30 గంటలకు జరిగేటువంటి కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బహిరంగ సభలో, మొదటి సిద్ధం సభలో, మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. వైఎస్ఆర్ ఘాట్ నుండి ప్రారంభించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పటి నుండి రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు, ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ నిర్ణయాన్నైనా, ఏ యాత్రనైనా ఇక్కడి నుండే ప్రారంభించడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్. సో ఇప్పటికి కొద్ది రోజుల కిందటే మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీంని 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను, 25 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఇక్కడే మహానేత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకున్న తర్వాత, వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ప్రకటించారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా జాబితాను ఇక్కడి నుండి ప్రకటించారు. ఆ జాబితా ఇక్కడ వైఎస్ఆర్ ఆశీస్సులతో ప్రకటించినటువంటి ఆ జాబితా భారతదేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 4వ అతిపెద్ద రాజకీయ పార్టీగా పార్లమెంట్లో ఆవిష్కరింపజేసింది. అంత గొప్పటి విజయాన్ని ఇచ్చి, సో మళ్ళీ అదే విజయాన్ని, అంతకంటే మించినటువంటి విజయాన్ని సాధించాలన్న టార్గెట్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను ప్రారంభించబోతా ఉన్నారు. సో బస్సు యాత్ర 21 నియోజకవర్గాలు జరగబోతుంది. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి రోజు జరిగిన తర్వాత రెండో రోజు ఆ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతుంది. మూడో రోజు కర్నూలు నియోజకవర్గ పరిధిలో జరగబోతుంది. మనం చూస్తే ఇప్పటికే వైఎస్ఆర్ ఘాట్ను కూడా సిద్ధం చేశారు. వైఎస్ఆర్కి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1 గంటన్నర నుండి ఇక్కడ నుండి ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ప్రారంభిస్తారు. రేపు 1 గంటన్నరకి ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. అనుశ్రీ, మొత్తం 21 నియోజకవర్గాల, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ బస్సు యాత్ర సాగబోతుంది. రేపు తొలి రోజు కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల మీదుగా రేపు రాత్రికి ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డుకి చేరుకుంటారు. అక్కడే రేపు రాత్రి ఆ రోడ్డుపై పక్కన ఏర్పాటు చేసేటువంటి టెంట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఓవరాల్గా రేపటి స్కెడ్యూల్ అది మనకు చెప్తున్నారు సతీష్. ఇక ప్రొద్దుటూరులో నిర్వహించబోతున్న సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చూస్తూ ఉన్న ఇప్పటికే 4 జిల్లాల్లో నిర్వహించిన సిద్ధం సభలో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి సభ ప్రొద్దుటూరు సభ అని చెప్పొచ్చు. ఎట్లాంటి ఆసక్తి కనిపిస్తుంది శ్రేణుల్లో? ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అక్కడ అంటే ఏం చెప్తారు?
మేమంతా సిద్ధం పేరుతోటి ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలనేది ముఖ్యమంత్రి నిర్ణయించిన ఆలోచన. ఇందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఈ బస్సు యాత్ర ద్వారా రేపు ఇడుపులపాయలో ముందుగా ఆయన దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత ఈ పొద్దుటూరు సభకు రాబోతున్నారు. దాదాపుగా 64 కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. ఈ పొద్దుటూరు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఇప్పటికే సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సభలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 4 పెద్ద సభలు నిర్వహించారో ఆ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 21 పార్లమెంటు పరిధిలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ కల్సల్ ప్రోగ్రామ్ మీరందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడించే ప్రయత్నం సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రేపటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఈ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఎన్నో హామీలు దాదాపుగా 99% హామీలు నెరవేర్చిన మీ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళబోతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారో అవన్నీ కూడా 100% అమలు చేశారు. ప్రధానంగా దానికంటే ముఖ్యం అభివృద్ధి కార్యక్రమాలు ఓవైపు, సంక్షేమ కార్యక్రమాలు ఓవైపు రెండు కళ్ళుగా వారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా పూర్తి శాతం వారి కృషి ఫలించింది ఈ రాష్ట్రంలో. తప్పకుండా మేము విజయం సాధించేదానికి అదే దోహదపడుతుంది. సార్, ఇప్పుడు రేపు రాయలసీమలో అంటే మొదటగా ఆయన ఇడుపులపై నుంచి యాత్ర ప్రారంభించబోతున్నారు ఇచ్చాపురం వరకు. రాయలసీమ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజుల పాటు ఈ 4 జిల్లాల్లో జరగబోతుంది? ఏ విధంగా ఉండబోతుంది సార్? మొత్తం 8 జిల్లాల్లో జరుగుతుంది రాయలసీమ. తిరుపతితో కలిపి కడప నుంచి మొదలు పెడితే కడప, నంద్యాల, కర్నూలు ఈ 2 జిల్లాల్లో కేవలం సమావేశాలు ఏం లేకుండా అనంతపూరు, సత్యసాయి జిల్లాలో వారు బస్సు యాత్రలోనే వెళ్తారు. ఏదైనా రోడ్ షో మాదిరి. అక్కడ కదిరిలో మాత్రము ఇఫ్తార్ విందు ఉంటుంది. తర్వాత 31వ తేదీ ఈస్టర్, దీనివల్ల సెలవు ఉంటుంది. ఇంకా తర్వాత మదనపల్లి, తర్వాత పూతలపట్టు చిత్తూరు జిల్లాకు, మదనపల్లి అన్నమయ్య జిల్లాకు, అట్లా తిరుపతికి నాయుడుపేటలో సభలు జరుగుతాయి. 6 సభలు జరుగుతాయి. ఒక ఇఫ్తార్ విందు ప్లస్ రోడ్ షో ఉంటుంది. అక్కడితో రాయలసీమ జిల్లాలన్నీ కూడా పూర్తవుతాయి. మాకు అంటే ఇదే ఎక్కువగా ఈ ప్రభావితం చేస్తుంది ఈ రాష్ట్రాన్ని ఎన్నికల సమయంలో అని భావిస్తున్నాం. అంటే మొట్టమొదటి జరుగుతున్న ఈ సభ ప్రొద్దుటూరులో ఎలా ఉండబోతుంది? రాయలసీమ ముఖద్వారంలో మీకు మొట్టమొదటిగా ఈ ప్రొద్దుటూరు నుంచి సభ ద్వారా ప్రారంభించబోతున్నారు ఈ బస్సు యాత్రలో. ఇప్పటికే 4 సభలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? తప్పనిసరిగా ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రధానంగా మీరు రాప్తాడు సభ చూశారు. రాయలసీమ కెపాసిటీ ఏందో అది ఉట్టిపడే విధంగా మనం చేసాము. అది ఒక భారతదేశంలోనే ఒక రికార్డు. అదేవిధంగా ఇది కూడా ప్రొద్దుటూరు సభ అంటే కడప జిల్లాకు సంబంధించింది కాబట్టి చాలా సూపర్ సక్సెస్ అవుతుంది. మాకేమీ దాంట్లో సందేహం లేదు. దీనికంటే కూడా ఇంకా పోను ఎక్కువగా సభలు సక్సెస్ అవుతాయి. ఇది మొదటి సభే కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అలవాటు పడే విధంగా ఈ సభతో ప్రారంభమవుతుంది. అన్ని సభలు కూడా సక్సెస్ అవుతాయి ఈ రాయలసీమ జిల్లాలో. బస్సు యాత్ర షెడ్యూల్ అంటే ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ ప్రజలతో అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తారా? కలిసే ప్రయత్నం చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యమంత్రి గారికి ప్రజలకి మధ్యలో ఎప్పుడు కూడా అనుభవ సంబంధం ఉంటుంది. ఆయన జనం మనిషిగా చెప్తారు. ఈ నేపథ్యంలో యాత్ర ఎలా సాగుతుందంటే ఏం చెప్తారు? ముందుకు దారి పొడుగున పల్లెలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. అన్నింటిలో కూడా రోడ్ షో మాదిరి వెళ్తారు తప్పితే సమావేశాలు కానీ మాట్లాడడం కానీ పెద్దగా ఉండదు. ఎక్కడైనా ఇంకా ఆయనకు ఇబ్బందికరంగా ఆడ ప్రజలు స్పందిస్తే దిగి మాట్లాడచ్చు, లేకపోతే మైక్ తీసుకొని బండిలో నుంచేనే బస్సులో నుంచేనే మాట్లాడచ్చు. 2000 లేదు అయినా కానీ ఆయనకు ఇష్టమైతే దిగేస్తాడు, మాట్లాడతాడు. మనం 2019 ముందు ఆయన్ని పాదయాత్ర చూసాము. ఒక ట్రెండ్ సెట్టర్గా చరిత్రలో నిలిచిపోయిన పరిస్థితి. 5 ఏళ్ల పాలన చూసాము. ఈ 5 ఏళ్ళు కూడా దేశంలో ఏ వ్యక్తి చేయలేని విధంగా పరిపాలన సాగించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అంటే ఇప్పటికే దాదాపుగా 99% ఇచ్చారు. మీ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అసలు?
ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆ పాదయాత్ర మీరే అన్నారు ఇందాక ట్రెండ్ సెటర్ అని చెప్పి. పాదయాత్ర ఒక చరిత్రే, ఆ తర్వాత పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ఒక చరిత్రే. ఇప్పుడు ఈ బస్సు యాత్ర కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ మాదిరే. ఎన్నికలు కూడా అదే విధంగా జరుగుతాయి. మేము తప్పనిసరిగా 151 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి బస్సు యాత్రకు సంబంధించి రేపు మధ్యాహ్నం ఇడుపులపాయకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపుగా 4 గంటల సమయానికి ఈ ప్రొద్దుటూరు చేరుకుంటారు. ఇక్కడ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పాల్గొంటారు. ఇక్కడ నుంచి దాదాపుగా అంటే మొత్తం ఓవరాల్గా ఇడుపులపాయ నుంచి చూసుకుంటే కనుక తొలి రోజు 115 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర కొనసాగబోతుంది. రాత్రికి ఆయన ఆలగడ్డలో బస అయిపోతున్నారు. ఆ తర్వాత మర్నాటి నుంచి కూడా ఆలగడ్డ నుంచి కూడా ఈ యాత్ర 2వ రోజు ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.